ప్రైజ్ లార్డ్. విచ్చేసిన మీ అందరికీ మరి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. Greetings to you all in the name of the Lord and our personal Savior Jesus Christ. మరి యేసయ్య నామమున మీ అందరికీ శుభములు తెలుపుతున్నాను. మన ప్రియ రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ వందనాలు తెలుపుతున్నానండి. I'm really happy to meet you all, my dear brothers and sisters. సహోదరుడా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. రియలీ ఐఎమ్ బ్లెస్డ్. నాకు చాలా ఆనందంగా దీవెనకరంగా కూడా ఉందండి. అనుదినం మిమ్మల్ని కలుసుకోవడము మరి యేసయ్య వాక్యాన్ని మీతోటి ధ్యానించడం చాలా సంతోషాన్ని ఇస్తుందండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఆల్ ద గ్లోరీ టు హిమ్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. సో హౌ ఆర్ యు ఆల్? How is your spiritual life, my dear brothers and sisters? సహోదరుడా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? Are you blessed by my preachings? మన వాక్యం ద్వారా మీరు దీవెన పొందుతున్నారా అండి? Many are telling me, చాలా మంది కాల్ చేసి చెప్తున్నారు. So many are called me and telling me, sister, we are blessed by your preachings. సహోదరి మీ వాక్యాల ద్వారా మేము దీవెన పొందుతున్నామని చెప్తున్నామండి. సో చెప్తున్నారండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. So yes, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. Glory, 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 glory. Ri kalandra ri ranandrin yotriya. O ri ara baba baba shikara ba satrin yotri. O ri nara la masikara ratrin yori ara ba shikara ba satrin yo. O ri balara la basikara nandrin yotri. Ri nara la bashikara la rondrin yori ara ba sikara baba rika baba baba. O ri baba ba shandrin yotra. మనం ఆరాధనతో ముందుకెళ్దామండి. రోషం కలిగిన క్రైస్తవుడు అనే పాట పాడుకుందామండి. రోషం కలిగిన సేవకుడా హద్దులే నీకు లేవు. జీవం కలిగిన క్రైస్తవుడా ఎదురే నీకు లేదు. రోషం కలిగిన సేవకుడా హద్దులే నీకు లేవు. జీవం కలిగిన క్రైస్తవుడా ఎదురే నీకు లేదు. కొండలు ఆపలేవు, మొట్టలు ఆపలేవు. కొండలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు, లోయలు ఆపలేవు. యేసు నీతో ఉండగా, యేసు మనతో ఉండగా. రోషం కలిగిన సేవకుడా హద్దులే నీకు లేవు. ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే స్వంతం చేయాలి. ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే సొంతం చేయాలి. కొండలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు, లోయలు ఆపలేవు. యేసు మనతో ఉండగా, యేసు మనలో నిండగా. రోషం కలిగిన సేవకుడా హద్దులే నీకు లేవు. హలే హలే. వెల్కమ్ అండి, వెల్కమ్ టు ఫేస్బుక్ లైవ్. హలే హలే హల్లెలూయా, హలే హలే హల్లెలూయా, హలే హలే హల్లెలూయా, హలే హలే హల్లెలూయా. ఎవరు చేయని పనులన్నీ నువ్వే 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 చేయాలి. ఎవరు చేయని పనులన్నీ నువ్వే 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 చేయాలి. కొండలు ఆపలేవు, కోనలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు. యేసు నీతో నుండగా, యేసు మనతో నుండగా. రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు. జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు. హలే హలే హల్లెలూయా, హలే హలే హల్లెలూయా, హలే హలే హల్లెలూయా, హలే హలే హల్లెలూయా. సృష్టికర్త చేసిన ఈ సృష్టిని యేసుకే స్వంతం చేయాలి. సృష్టికర్త చేసిన ఈ సృష్టిని యేసుకే స్వంతం చేయాలి. సాతాన్ యేసుకే సొంతం చేయాలి. మెట్టలు ఆపలేవు, కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు. యేసు మనతో ఉండగా, యేసు మనతో నుండగా. రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు. జీవ
జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు. సాతాను దుర్గాన్ని క్రూరదూసి దేవుని రాజ్యం కట్టాలి. సాతాను దుర్గాన్ని క్రూరద్రోసి దేవుని రాజ్యం కట్టాలి. కొండలు ఆపలేవు, కోనలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు. యేసు నీతోనుండగా, యేసు మనతోనుండగా, రోషం కలిగిన సేవకుడా హద్దులే నీకు లేవు. జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు. ఎస్, ప్రైజ్ ది లార్డ్ అండి. సో వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున మీ అందరికీ వందనాలు తెలుపుతున్నానండి. మరొక చిన్న పాట పాడుకొని మన వాక్యంలోకి వెళ్ళిపోదామండి. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకానాథ సకలము నీవేగా, సర్వలోకారాజ సకలము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో నీటిని అద్భుతముగా ద్రాక్షరసము చేసి, కనులేని అంధులకి చూపును సగి, చెవిటి మూగలకు మాటలు నేర్పితివే. నీకు సాధ్యమిది లేనే లేదు. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకరాజ సకలము నీవేగా, సర్వలోకనాథ సకలము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివే. నీ రాజ్యములో నీతో వసింప, త్వరలోన ఈ భూమిలో రానుంటివి. నీకు సాధ్యమిది లేనే లేదు. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకరాజ సకలము నీవేగా, సర్వలోకనాథ సమస్తము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త అంటే యేసయ్య. మనం అందరం యేసయ్య మాటని వినాలండి. ఓకే, మనం ఇంకా ప్రార్థన చేసుకొని ఈరోజు దావీదు గురించి మనము చూడబోతున్నామండి. 4వ పాట చూడబోతున్నాము. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే విల్ స్టార్ట్ విత్ ఏ ప్రేయర్. ప్రార్థనతో స్టార్ట్ చేద్దామండి. అతిథీయుడ ఆలోచనకర్త నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రోషం కలిగిన దేవుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దావీదు గురించి మేము తెలుసుకుంటూ ఉన్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీరు అనేక సంగతులను మాకు బోధించి ఉన్నారు తండ్రి. మీకే వందనాలు అయ్యే తండ్రి. దావీదు వంటి జీవితం ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలకు అనుగ్రహించండి తండ్రి. దావీదు ఎలాగ ధైర్యవంతుడుగా ఉన్నాడు, దావీదు ఎలాగ తండ్రి నేను తండ్రి నీ మీద విశ్వాసంతో ఉన్నాడు. ప్రతి ఒక్కరు అలాగ విశ్వాస వీరుడుగా, విశ్వాస వీరురాలుగా మార్చబడే భాగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క మందిరంలో నీ ఉజ్జీవం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నైనా తండ్రి అయ్యా ఈ రోజు మార్పు దయచేయమని తండ్రి. ఆ వాతభయమైన మనస్సాక్షి వల్ల వారు తండ్రి నైనా మారుటకు అయ్యా తండ్రి నైనా తండ్రి నీ వాక్యాన్ని తండ్రి నైనా తండ్రి మీరు బోధించమని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీరే బోధకుడు కాబట్టి మీరే బోధించమని అయ్యా తండ్రి. వీరికి తండ్రి నైనా తండ్రి మీరే తండ్రి జ్ఞానోదయము తండ్రి వీరి కళ్ళు తెరిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి నన్ను తండ్రి నైనా తండ్రి సిలువను మరుగుపరుచుకొని తండ్రి నైనా తండ్రి మీరు మహిమ పొందమని వేడుకుంటూ విత్తబడితే నీ వాక్యాన్ని మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ అయ్యా తండ్రి స్థుతులపైన మీరు ఆరాధన తండ్రి నేను పొంది ఉన్నందుకే, స్థుతులపైన తండ్రి నైనా తండ్రి అయ్యా తండ్రి మీరు ఆశీనుడు అయినందుకే నీకే వందనాలు చెల్లించుకుంటూ నా నాలుక పైన నా నంజును కూడా స్వస్థపరిచి తండ్రి నేను నాలుక తడబడకుండా కాపాడమని వేడుకుంటూ అయ్యా మంచి ఆరోగ్యం వల్ల శక్తితోటి తండ్రి నేను ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని నింపమని వేడుకుంటూ అయ్యా వాళ్ళ అవసరం నీ మహిమలో తీర్చమని వేడుకుంటూ నన్నేం తగ్గించుకున్నాం హెచ్చి చేసాను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎస్, ఆమేన్ అండి. సో టుడే వి
డిస్కస్ అబౌట్ ద పార్ట్ 4 లో ఉన్నామండి. సో నౌ వి ఆర్ వాచింగ్ ద వి ఆర్ గోయింగ్ టు వాచ్ ద థర్డ్ స్టోన్ అండి. థర్డ్ స్టోన్, ఫోర్త్ స్టోన్, ఫిఫ్త్ స్టోన్. మరి ఇప్పుడు థర్డ్ స్టోన్, ఫోర్త్ స్టోన్, ఫిఫ్త్ స్టోన్ వల్ల ఉన్నామండి మనము. ఓకే, సో ఫైనల్గా వార్ కూడా ఇక్కడే ఉంటుంది, వార్ని కూడా ఇక్కడే కంప్లీట్ అవుతుందండి ఈరోజు. సో డేవిడ్ చాప్టర్ ఈరోజు అయిపోతుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రం. ఓకే, మరి థర్డ్ స్టోన్ ఏంటంటే, మూడో రాయి ఏంటంటే డిస్ట్రాయింగ్ కింగ్డమ్ ఆఫ్ ఈవిల్. డిస్ట్రాయింగ్ కింగ్డమ్ ఎవరిదండి? సాతాను కింగ్డమ్ని మనం పతనం చేయాలి అండ్ మేకింగ్ హిమ్ క్రై. మరి సాతాన్ని మనం ఏడిపించాలండి. సో దట్ ఈస్ ద థర్డ్ స్టోన్. అది మూడో రాయి అండి. హూ వాజ్ డన్ దట్? దాన్ని ఎవరు చేశారండి? హూ వాజ్ ఫుల్ఫిల్ దట్ స్టోన్? ఆ రాయిని ఎవరు మరి పూర్తి చేశారండి? ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజే అండి. బై హిస్ బ్రేవ్నెస్ హార్ట్, ధైర్యం కలిగిన హృదయంతో, హ్యావింగ్ ద ఫెయిత్ అపాన్ ద జీసస్, యేసయ్య మీద సంపూర్ణమైన విశ్వాసంతో, సో హీ వాజ్ ఫుల్ఫిల్ దట్ ఫోర్త్ స్టోన్. మరి నాలుగో స్టోన్ని మరి అతను ఏమైందంటే థర్డ్ స్టోన్ని అతను కంప్లీట్ చేసి ఉన్నాడండి. సో హీ వాజ్ మేక్డ్ ద డీమోన్ క్రై, దురాత్మని ఏడిపించి ఉన్నాడండి. యు నో హౌ హీ వాజ్ మేక్డ్ ద డెవిల్ క్రై? ఎలాగ ఏడిపించి ఉన్నాడో తెలుసా? ఎలాగ ఏడిపించాడో తెలుసా అండి దావీదు? బై హిస్ వర్షిప్, అతని ఆరాధనతోటి, బై హిస్ ఫెయిత్, అతనికి ఉన్న విశ్వాసము. whom he is having the faith, ఎవరి మీద విశ్వాసం ఉంది? upon Jesus, యేసయ్య మీద. upon Jesus he is having the complete faith. యేసయ్య పైన 100% faith. నేను చెప్పాను కదండి, 100% faith కలిగి ఉన్నాడండి అతను. సో బై హిస్ ఫెయిత్, ఆ విశ్వాసం చూసి సాతాన్ ఏం చేస్తున్నాడంటే వాడు హీ స్టార్టెడ్ క్రైయింగ్, ఏడ్చడం మొదలు పెట్టాడండి. ఓ డేవిడ్, ఓ దావీదు, వై యు ఆర్ సో మచ్ ఫెయిత్ అపాన్ జీసస్? యేసయ్య మీద ఎందుకయ్యా ఇంత నమ్మకం ఉంచినావు నువ్వు? వై యు హ్యావ్ దట్ మచ్ ఫెయిత్? ఎందుకంత విశ్వాసం నీకు? లీవ్ దట్ ఫెయిత్, ఆ విశ్వాసం వదిలే. షో ద అన్ఫెయిత్, నువ్వు ఆ విశ్వాసం చూపించు. యూ విల్ బి డెత్ ఇన్ దిస్ వార్, ఈ వార్ నువ్వు చనిపోతావేమో అని వాట్ హీజ్ థింక్. వాడు ఏమనుకుంటున్నాడంటే, వన్ సైడ్ ఇలా ఏమనుకుంటున్నాడంటే, అండ్ డేవిడ్ దావీదు హృదయంలో హీ ట్రై టు కమ్, లోపలికి వచ్చి ద డెవిల్, సాతాను వచ్చి హీ వాంట్ టు క్యాప్చర్ హిమ్, అతన్ని బంధించాలని అనుకుంటున్నాడండి. బట్ హీ కెనాట్, చేయలేకపోతున్నాడు. బికాజ్ ఎందుకంటే డేవిడ్ వాజ్ యూజింగ్ వన్ నేమ్. దావీదు ఒక పేరు ఇక్కడ ఎత్తి ఉన్నాడండి. దట్ ఈస్ ద జెహోవా నేమ్. యెహోవా దేవుని పేరు అతను ఎత్తి ఉన్నాడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద జెహోవా టుడే ఐ వాజ్ స్టార్టెడ్ దిస్ బ్యాటిల్. యెహోవా నామమున ఈరోజు నేను ఈ యుద్ధాన్ని మొదలు పెడుతున్నాను అంటున్నాడు. సో వెన్ యు నో వన్ థింగ్, మీకు తెలుసా, you know devil will be fear when listening the Jehovah, Jesus, Holy Spirit, God name. మరి యేసుక్రీస్తు గురించి చెప్పిన, యెహోవా దేవుని గురించి చెప్పిన, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పిన, ట్రినిటీ ఆఫ్ గాడ్, త్రియేక దేవుని గురించి చెప్తే devil will cry, దురాత్మ ఏడుస్తాడండి. బికాజ్ ఎందుకంటే సాటన్ డస్ నాట్ లైక్ దట్ నేమ్. ఆ పేరు అంటే సాతానికి ఇష్టం ఉండదండి. హూజ్ నేమ్, ఎవరి పేరండి? జీసస్ నేమ్, యేసయ్య పేరంటే. హీ విల్ వీప్, వాడు ఏడుస్తాడు. బికాజ్ ఎందుకంటే ఇన్ జీసస్ నేమ్, యేసయ్య నామం వాట్ ఈస్ హ్యాపెన్, ఏం జరిగిందండి? ఇన్ జీసస్ నేమ్, యేసు నామంలో ఏం జరిగిందండి? సాటన్ వాజ్ డిఫీటెడ్, అపవాది ఓడిపోయినాడండి. వేర్ హీ వాజ్ డిఫీటెడ్, ఎక్కడ ఓడిపోయినాడండి? క్రాస్ సిలువలో ఓడిపోయాడండి. అంత క్రాస్ సిలువలో ఓడిపోయి ఉన్నాడండి. దట్స్ ద కాజ్. అందుకే హీ విల్ వీప్, బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడండి. నౌ టుడే, ఈరోజు నీ జీవితంలో ఆర్ యు మేకింగ్ ద సాటన్ క్రై? అపవాదిని నువ్వు ఏడిపిస్తున్నావా? యూ హ్యావ్ టు మేక్ హిమ్ క్రై, ఏడిపించాలండి. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్, నీ పదాన్ని నోరు తెరిచి యూ హ్యావ్ టు యూజ్ ద జీసస్ నేమ్. యేసయ్య పేరు చెప్పాలండి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, యేసు నామమున ఐ రెబ్యూక్ దిస్ ఫైనాన్షియలీ క్రైసిస్, అప్పుల కాడని నేను విరగ్గొడుతున్నాను అని మీరు చెప్పాలండి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, యేసు నామమున ఐ వాజ్ హీల్డ్, నేను స్వస్థత పొందాను అని మీరు చెప్పాలండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమున ఐ డిస్ట్రాయ్ దిస్ COVID-19 వైరస్ ఇన్ దిస్ వరల్డ్. యేసు నామమున ఈ COVID-19 అనే వైరస్ ని నేను బంధించి వేస్తున్నానని మీరు చెప్పాలండి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, యేసు నామమున ఐ డెలివర్ మై ఫ్యామిలీ, నా కుటుంబాన్ని విడుదలిస్తున్నాను. ఐ డెలివర్ మై రిలేషన్స్, నా బంధువులకి నేను విడుదలిస్తున్నాను. ఐ డెలివర్ ఆల్ మై ఫ్రెండ్స్, నా స్నేహితులకి నేను విడుదలిస్తున్నాను. ఐ డెలివర్ మై వైఫ్, నా భార్యకి నేను విడుదలిస్తున్నాను. ఐ డెలివర్ మై హస్బెండ్, నా భర్తకి నేను విడుదలిస్తున్నానని యూ హ్యావ్ టు యూజ్ దిస్ నేమ్. ఈ మాట నువ్వు మాట్లాడాలండి.
చెప్పాలండి. యు హావ్ టు యూటిలైజ్ దిస్ వర్డ్. ఈ మాట నువ్వు చెప్పాలండి. డేవిడ్ వాజ్ యూజ్డ్ దట్ వర్డ్. దావీదు ఆ మాట చెప్పాడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద యెహోవా, యెహోవా పేరిట ఐ స్టార్టెడ్ ద బ్యాటిల్, నేను యుద్ధం మొదలు పెడుతున్నానని చెప్పాడండి. సేమ్ ఇప్పుడు నువ్వేం చెప్పాలంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, యేసు నామమున ఐ డెలివర్ ద ఆల్ ద కోవిడ్-19 పేషెంట్స్ టుడే. యేసు నామమున మరి అందరు కోవిడ్-19 పేషెంట్స్ అందరినీ నేను విడుదల చేస్తున్నానని మీరు చెప్పాలండి. ఐ డెలివర్ దిస్ వరల్డ్, ఈ రోజు నేను ఈ ప్రపంచాన్ని విడుదల చేస్తున్నానని మీరు చెప్పాలండి. ఇఫ్ యూ కెనాట్ వాక్, నువ్వు నడవలేని స్థితిలో ఉంటే, ఇఫ్ యు ఆర్ ద బ్లైండ్, నువ్వు గుడ్డివాడిగా ఉంటే, యు ఆర్ నాట్ గెటింగ్ ద జాబ్, నీకు ఉద్యోగం రావట్లేదండి, అండ్ యు ఆర్ నాట్ గెటింగ్ ద మ్యారేజ్, నీకు వివాహం కావట్లేదండి, అండ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ ద డిప్రెషన్, నువ్వు కృంగిపోయి ఉన్నావు, యు వాంట్ టు ఎండ్ అప్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు ముగించాలని స్థితిలో ఉన్నావేమో, టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, యేసు నామమున దిస్ ఇస్ ద థర్డ్ స్టోన్. ఈ థర్డ్ స్టోన్, మూడో రాయి ఏంటంటే యు హావ్ టు యూజ్ ద జీసస్ నేమ్. యేసయ్య పేరుని నువ్వు చెప్పాలండి. You have to use the Jesus name. యేసయ్య పేరుని మీరు చెప్పాలండి. You have to open your mouth widely, పెద్దగా బిగ్గరగా తెరిచి in the name of the Jesus, యేసు నామమున I will get the job, నాకు ఉద్యోగం వచ్చును గాక. I will get the job, నాకు ఉద్యోగం వచ్చును గాక. In the name of the Jesus, యేసు నామమున I will get the marriage, నాకు వివాహం అవును గాక. In the name of the Jesus, యేసు నామమున I will walk, నేను నడుస్తాను. In the name of Jesus, యేసు నామమున I will see, నేను చూస్తాను. I am no more blind, నేను గుడ్డివాణ్ణి కాదు. In the name of the Jesus, యేసు నామమున I deliver all the people, those who are in the sick in this world. యేసు నామమున ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారందరూ విడుదల పొందుదురు గాక అని మీరు చెప్పాలండి. You have that authority, నీకు అధికారం ఉందండి. You have to utilize that third stone. ఆ మూడో రాయిని మీరు ఉపయోగించాలండి. when you call the Jesus name, యేసు నామమును నువ్వు పిలిచినప్పుడు ఏమవుతుంది అని అంటే devil will cry. దురాత్మ ఏమవుతాడంటే ఏడుస్తాడండి, అపవాది ఏడుస్తాడండి. You have to make him cry. అని మీరు ఏడిపించాలండి. The King David was making the cry. ఎవరిని ఏడిపించిందండి? whom he was making him cry. ఎవరిని ఏడిపించిందండి? సాటన్, అపవాదిని ఏడిపించి ఉన్నాడండి. you know ఎట్లా ఏడ్చింది తెలుసా? సాటన్ ఎలా చిన్నాడు, ఆ విధంగా ఏడ్చేశాడండి. when watching the King David faith, దావీదు మహారాజుకున్న ఆ విశ్వాసం చూసి, his braveness, అతనికున్న ధైర్యం చూసి, having the faith upon the Jesus, యేసే మీద ఉన్న విశ్వాసం చూసి, calling that Jesus name, యేసు నామమున పిలిచడం చూసి, demon is crying, అపవాది ఏడుస్తూ ఉన్నాడండి. సో టుడే ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో యూజ్ ద వర్డ్, ఒక్క మాట చాలండి టు చేంజ్ యువర్ టోటల్ ఎంటైర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చడానికి ఒక్క మాట చాలండి. వాట్ ఇస్ దట్ నేమ్? ఆ పేరు ఏంటండి? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామం. ఇన్ జీసస్ నేమ్, యేసు నామం. యూజ్ దట్ నేమ్. ఆ మాట మీరు యూజ్ చేయాలని, వాడుకోవాలండి. యు హావ్ టు యూజ్ దట్ నేమ్. ఆ మాటను మీరు వాడుకోవాలని హోలీ స్పిరిట్ గాడ్ సేస్, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్, దట్ వై జీసస్ ఈస్ గివింగ్ యు ద మౌత్. యేసయ్య నీకు ఎందుకు ఈ రోజు ఈ నోరు ఇచ్చాడంటే టు గ్లోరిఫై హిమ్. యేసయ్యని నువ్వు మహిమపరచడానికి విత్ యువర్ మౌత్, నీ నోటితోటి నువ్వు మహిమపరచాలండి యేసయ్యని. హౌ కెన్ యు గ్లోరిఫై జీసస్? నువ్వు యేసయ్యని ఎలా మహిమపరుస్తావు? వెల్ కాలింగ్ ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున అన్నప్పుడు నువ్వు యేసయ్యని మహిమపరుస్తూ ఉన్నావండి. బై యువర్ లిప్స్, నీ పెదాలతోటి యు ఆర్ కాలింగ్ జీసస్, యేసయ్యని పిలుస్తున్నామండి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? అప్పుడు ఏమవుతుంది? ద అనాయింట్మెంట్ ఈస్ కమింగ్ ఇన్ సైడ్ యూ. మరి దేవుని అభిషేకం నీ మీదకి వస్తుందండి. వెన్ డేవిడ్ వాజ్ కాల్ ద నేమ్ ఆఫ్ జెహోవా, యెహోవా దేవుని పేరిట నేను వస్తున్నానని చెప్పినప్పుడు ద అనాయింట్మెంట్ వాజ్ ఫిల్డ్ హిమ్, అభిషేకం అతని మీదకి వచ్చిందండి. హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్ ఈస్ కేమ్ అపాన్ యు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వచ్చిందండి. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి టుడే ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్, నీ నోరు తెరిచి వైట్లీ బిగ్గరగా తెరిచి ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున వాట్ ఎవర్ ద ట్రయల్స్ టుడే యు ఆర్ మూవింగ్, ఏ సమస్యలను వెళ్తున్నావో ఎవ్రీథింగ్ ఈరోజు ఏం చెప్పాలంటే ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున ఐ రిబ్యూక్ ఎవ్రీ ట్రయల్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో సమస్తమైన సమస్యలను నేను కొట్టివేసినాను మీరు చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా అండి. దట్ అథారిటీ యూ హ్యావ్, నీకు అలాంటి అధికారం ఉంది. దట్ డేవిడ్ హీస్ హ్యావింగ్ దట్ అథారిటీ. దావీదుకు అధికారం ఉందండి. యూ ఆల్సో హ్యావ్ దట్ అథారిటీ, నీకు కూడా అధికారం ఉందండి. సిస్టర్ అండ్ బ్రదర్, సహోదరుడా, యూ మస్ట్ నో దట్. ఈరోజు మీరు గ్రహించాలండి, మీరు తెలుసుకోవాలండి. సో ఫోర్త్ వర్డ్, విక్టరీ ఇన్ జీసస్, యేసయ్య నామంలో విజయం అండి. విక్టరీ ఇన్ జీసస్, యేసయ్య నామంలో విజయం అండి. వేర్ ఎవర్ ద డేవిడ్ గోస్, ఎక్కడికైతే వెళ్తూ ఉన్నాడు దావీదు, ఏం చేశాడు తెలుసా? ఇన్ జీసస్ నేమ్, యేసు నామంని ఇన్ హిస్ మౌత్, అతని నోట్లో, ఇన్ హిస్ హార్ట్, అతని హృదయంలో వాట్ హీ కెప్ట్, ఏం పెట్టుకుని ఉన్నాడండి?
దావీదు మహారాజు జీసస్ నేమ్, యేసు నామం పెట్టుకొని ఉన్నాడండి. దట్స్ కాజ్, అందుకే ఇన్ హిస్ లైఫ్, అతని జీవితంలో విక్టరీ విక్టరీ విక్టరీ, విజయం విజయం విజయం. ఇన్ ఆల్ హిస్ బ్యాటిల్స్, అతని యుద్ధాలలో అన్నిట్లో ఆల్వేస్ 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 విక్టరీ విక్టరీ, విజయం విజయం కలుగుతూనే ఉంది. బికాజ్ ఎందుకంటే హీ వాజ్ కెప్ట్ ద నేమ్, హీ వాజ్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ ద జెహోవా, యెహోవా దేవుని పేరిట అతను యుద్ధాలు కార్యాలు చేస్తున్నాడు కాబట్టి విక్టరీ కేమ్, మరి విక్టరీ విజయం కలిగిందండి. టుడే ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో ఇఫ్ యూ నీడ్ ద విక్టరీ, నీకు విజయం కావాలంటే వాట్ యు హావ్ టు డూ, నువ్వేం చేయాలండి? డోంట్ కీప్ ద జీసస్ బ్యాక్ సైడ్, ఏసైని వెనకాల పెట్టుకోవద్దండి. కీప్ జీసస్ ఫ్రంట్, ఏసైని ముందు పెట్టుకోండి. వాక్ విత్ జీసస్, ఏసైతో నడవండి. లివ్ విత్ జీసస్, ఏసైతో జీవించండి. లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి నచ్చినట్టు మీరు దేవుని వాక్యం ప్రకారం మీరు జీవించండి. నౌ వాట్ యు హావ్ టు డూ, ఇప్పుడు నువ్వేం చేయాలండి? యూ కెప్ట్ ద జీసస్ బ్యాక్ సైడ్, ఇప్పుడు నువ్వు ఏసైని వెనకాల పెట్టుకుని ఉన్నావు. కాల్ జీసస్, ఏసైని పిలుచు. కమ్ ఫ్రెండ్, ఏసయ్య నా ముందుకు రండి, లీడ్ మీ, నన్ను నడిపించండి అని చెప్పండి. టిల్ నౌ ద వరల్డ్ ఈజ్ లీడ్ మీ, ఇంతవరకు నన్ను లోకమే నడిపించిందయ్యా. సో ఆల్వేస్ ఫెయిల్యూర్స్, అన్ని ఫెయిల్యూర్సే జరిగాయి నా జీవితంలో. ఆల్వేస్ ఫెయిల్స్, ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉన్నాను నేను. ఐఎమ్ సారీ జీసస్, ఏసయ్య నన్ను క్షమించండి. ఫర్గివ్ మీ, ఏసయ్య నన్ను క్షమించండి. ప్లీజ్ కమ్, దయచేసి రండి. అండ్ లీడ్ మై లైఫ్, నా జీవితాన్ని నడిపించండి మీరు ఏసైకి చెప్పాలండి. వెన్ యూ సే దట్ వర్డ్, ఆ మాట మీరు చెప్పినప్పుడు విక్టరీ ఇన్ జీసస్ నేమ్, యేసయ్య నామంలో మరి ఏముందండి? విజయం ఉందండి. డేవిడ్ హ్యావింగ్ దట్ విక్టరీ ఇన్ హిస్ లైఫ్, దావీదుకి ఆ విజయం ఎందుకు ఉంది అని అంటేనండి, బికాస్ ఎందుకంటే ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ హిస్ లైఫ్, అతని మొదటి ప్రాముఖ్య స్థానము ఎవరికి ఇచ్చాడంటే జీసస్, యేసయ్యకి ఇచ్చాడండి. సో టుడే ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో యూ హావ్ టు గివ్ ద ప్రయారిటీ టు ఓన్లీ ద జీసస్, యేసయ్యకి మాత్రమే నువ్వు ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలండి. సో ఫిఫ్త్ స్టోన్, ఏ హెవెన్లీ ప్రొటెక్షన్. 5వ రాయి ఏంటంటే దావీదు తీసుకున్న 5 రాళ్ళ గురించి మనం చూస్తూ ఉన్నామండి. సో ఫిఫ్త్ స్టోన్, ద డేవిడ్ వాస్ టేకెన్ ద 5 స్టోన్స్, స్మూత్ స్టోన్స్. మరి 5 స్టోన్ల గురించి మనం వివరిస్తూ ఉన్నామండి. సో ఫిఫ్త్ స్టోన్, ఏ ఫైన్ స్టోన్, ఏ హెవెన్లీ ప్రొటెక్షన్, పరలోక కాపుదల అండి. సో డేవిడ్ హ్యావింగ్ దట్ ప్రొటెక్షన్, హెవెన్లీ ప్రొటెక్షన్. మరి దావీదుకి ఏముందంటే పరలోక ప్రొటెక్షన్, కాపుదల ఉందండి. దట్స్ బికాజ్ హీ వాజ్ విన్ దట్ బ్యాటిల్, మరి అందుకే ఆ యుద్ధంలో అతను గెలిచి ఉన్నాడండి. సో టుడే ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో ఆర్ యూ హ్యావింగ్ ద హెవెన్లీ ప్రొటెక్షన్, పరలోక ప్రొటెక్షన్ నీకుందా? పరలోక కాపుదల నీకుందా? ఏంజెల్స్ ఈజ్ అరౌండ్ యూ, దేవదూతలు చుట్టూ ఉన్నారా? ఫైర్ ఆఫ్ ద వాల్ ఈజ్ అరౌండ్ యూ, మరి అగ్ని కంచె నీ చుట్టూ ఉందా? బ్లడ్ ఆఫ్ సీల్ ఈజ్ అరౌండ్ యూ, మరి రక్తపు కంచె నీ చుట్టూ ఉందా? నో, వీ డోంట్ హ్యావ్ దట్. మన దగ్గర అవన్నీ ఉండవండి. వాట్ వీ హ్యావ్, మన దగ్గర ఏముంటుందండి? వాట్ టైప్ ద ప్రొటెక్షన్ వీ హ్యావ్, ఎలాంటి ప్రొటెక్షన్ మన దగ్గర ఉంటుందండి? వరల్డీ ప్రొటెక్షన్, లోకానుసారమైన కాపుదల. వరల్డీ థింగ్స్, లోకానుసారమైన కాపుదలనే అది. సమ్ పీపుల్ విల్ కీప్ ద డాగ్ ఫర్ ద ప్రొటెక్షన్, కొంతమంది కుక్కను పెంచుకుంటారండి వాళ్ళకి ఇంటికి కాపులాగేయడానికి. Some people keep the some people will keep the lions. కొంతమంది సింహాలను కూడా పెంచుకుంటారండి టు ప్రొటెక్ట్ దేర్ హౌస్, వాళ్ళ ఇళ్ళని కాపాడడానికి. some people will keep the snakes, పాములు కూడా పెంచుకుంటుంటారండి కొంతమంది. మరి దిస్ ఆల్ ద వరల్డ్ ప్రొటెక్షన్, లోకానుసారమైన ఇవన్నీ కాపుదలండి. whom you have to come to the protect, whom you have to come today, ఎవరి దగ్గరికి మీరు రావాలి? You have to come to the heavenly protection. You have to surrender your life into the heavenly protection. పరలోక కాపుదల కిందికి మీరు రావాలండి. డేవిడ్ ఈస్ అలోన్ ఇన్ దట్ బ్యాటిల్ గ్రౌండ్. మనం చూస్తున్నాము దావీదు ఒంటరిగా ఉన్నాడండి. ఎక్కడంటే అతను బ్యాటిల్లో, యుద్ధపు రంగంలో అతడు ఒంటరిగా ఉన్నాడు. దట్ ఈస్ ద బైబిల్ సేస్, వాక్యం కూడా అదే చెప్తుంది. బట్ కానీ బిసైడ్ హిమ్, అతని వెనుకల దేర్ ఈస్ అ హెవెన్లీ ప్రొటెక్షన్, పరలోకపు మరి ఏముందండి? పరలోకపు ప్రొటెక్షన్, కాపుదల ఉందండి. మైకల్ ఏంజెల్ ఈజ్ విత్ హిమ్, మరి మిఖాయేల్ దూత అతనితో ఉంది. హూ ఇస్ దిస్ మైకల్ ఏంజెల్? ఈ మిఖాయేల్ దూత ఎవరండి? డూయింగ్ ద బ్యాటిల్స్ ఇన్ హెవెన్, పరలోక రాజ్యంలో మరి యుద్ధాలు చేస్తూ ఉంటాడు. హీ వాజ్ డన్ ద బ్యాటిల్ విత్ లూసిఫర్. మరి మైకేల్ ఏంజెల్, మరి మిఖాయేల్ దూత ఏం చేసిందంటే సాతానుతో యుద్ధం చేసిందండి. సో దట్ మైకేల్ ఏంజెల్ మరి యుద్ధాలు చేస్తూ ఉంటాడండి. సో హీ వాజ్ విత్ ద డేవిడ్, దావీదుతో ఉన్నాడండి. హీ వాజ్ విత్ హిమ్, అతనితో ఉన్నాడండి.
హీ వాజ్ లీడింగ్ ద డేవిడ్. దావీదు నడిపిస్తూ ఉన్నాడండి. ఏంజల్స్ ఈజ్ ఆల్ అరౌండ్ హిమ్. దేవదూతలందరూ ఉన్నారండి. హీ ఈజ్ నాట్ అలోన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరి, అతను ఒంటరిగా లేడు. ద డేవిడ్ ఈజ్ నాట్ అలోన్. దావీదు ఒంటరిగా లేడు. యెహోవా నేమ్ వెన్ హీ కాల్డ్, యెహోవా నేమ్ ఎప్పుడైతే పిలిచాడో, యెహోవా నామని ఎప్పుడైతే పిలిచాడో, ఇమ్మీడియట్లీ ద హెవెన్లీ ప్రొటెక్షన్ ఈస్ కేమ్. పరలోక సన్నిధి అతని దగ్గరికి దిగి వచ్చింది. జెహోవా గాడ్ కేమ్, తండ్రి అయిన యెహోవా దేవుడు వచ్చాడు. జీసస్ కేమ్, యేసయ్య వచ్చాడు. హోలీ స్పిరిట్ గాడ్ కేమ్, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడండి. వెన్ దే కేమ్, దేవుడు వచ్చినప్పుడు వాట్ ఈస్ హ్యాపెన్, ఏం జరిగిందండి? వెన్ గాడ్ కేమ్, వాట్ ఈస్ హ్యాపెన్, ఏం జరిగిందండి? లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దామండి. సో వార్ బిట్వీన్ డేవిడ్ అండ్ గొలియాత్. మరి ఇప్పుడు మనం చూడబోతున్నామండి ఫైనల్ చాప్టర్, చివరిది మనం చూడబోతున్నామండి. 1 Samuel 17th chapter 41 verse ఇప్పుడు మనం చూడబోతున్నామండి. సో డేవిడ్ ఈజ్ అ గాడ్లీ పర్సన్. మరి దావీదు ఎవరండి? దైవికమైన కుమారుడు. అండ్ గొలియాత్ ఈజ్ ఎ సాటన్ పర్సన్. అపవాద సంబంధి గొలియాత్ అండి. నౌ విల్ సీ ఇప్పుడు ఏం జరుగుతుంది. ఆల్ ద హెవెన్ ఆర్మీస్ అరౌండ్ హిమ్. ఇప్పుడు మనము వెళ్ళిపోదామండి అక్కడికి ఒకసారి. వి విల్ ఇమాజిన్ దట్. ఒక్కసారి మనం ఇమాజిన్ చేసేసుకుందామండి. ఆల్ ద హెవెన్లీ ప్రొటెక్షన్ ఇస్ అరౌండ్ ద డేవిడ్. దావీదు చుట్టూ ఎవరున్నారండి? దేవదూతల సమూహం ఉంది. when he was in the battle ground, అతడు యుద్ధపు రంగంలో ఉన్నప్పుడు, whom he is doing the battle, ఎవరితో యుద్ధం చేస్తున్నాడో, ఏ జైంట్, ఒక పెద్ద రాక్షసుడు, ఏ గొలియాత్ తోటి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. వండర్ఫుల్ హెవెన్లీ ప్రొటెక్షన్ ఇస్ దేర్. మరి అక్కడ అద్భుతమైన పరలోక సన్నిధిని మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. అండ్ జీసస్ ఇస్ దేర్, అక్కడ యేసయ్య కూడా ఉన్నాడండి. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాము. 1 Samuel 17th chapter 41 verse. ఎస్, ఒకసారి మనం చూద్దామండి. And the Philistine moved forward and came near to David with his shield bearer in front of him. And when the Philistine looked and saw David, he declined him, for he was but a youth, ruddy and handsome in appearance. మరి ఆ ఫిలిస్టియన్ దగ్గరికి వచ్చినప్పుడు, గొలియాత్ దగ్గరికి వచ్చినప్పుడు చూడండి ఎలాగ ఏం జరుగుతుందో చూద్దామండి. వెన్ దట్ గొలియాత్ వాజ్ స్టాండింగ్, గొలియాత్ నిలబడుకొని ఉంటాడు. హీ వాజ్ అ జైంట్. అంటే పెద్ద ఆకారం కదండి. హీ ఈజ్ అ బిగ్ జైంట్, ఒక పెద్ద రాక్షసుడి ఆకారం కదండి. సో డేవిడ్ వాజ్ వెరీ స్మాల్. అతను చిన్నవాడు, యంగ్ మ్యాన్, మరి యవ్వనస్తుడు. నాట్ ఓన్లీ దట్, హీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్, అతను అందగాడు కూడా. సో హీ స్మాల్ కిడ్, అతను యవ్వనంలో ఉన్నాడు. సో వెన్ గొలియాత్ సీన్ హిమ్, గొలియాత్ చూసినప్పుడు, సౌలు ఎవరిని పంపించాడు? ఏ స్మాల్ కిడ్, చిన్న వాడిని పంపించాడా? టు కిల్ మీ, నన్ను చంపడానికి. సో హీ వాజ్ స్టార్టెడ్ మోకింగ్. అతను మరి ఎగతాళి చేయడం మొదలు పెట్టాడండి. లెట్స్ సీ దట్ చాప్టర్. ఒకసారి చాప్టర్ చూద్దామండి. డాలు మొయ్యవాడు తనకు ముందుగా నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని, అతడు బాలుడై ఎర్రనివాడును రూపసి అయి ఉన్నడుట చూచి అతని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాను. ఇంకా ఇంగ్లీష్లో చూద్దామండి అది 43 verse. And the Philistine said to David, and I a dog, నేను కుక్కనా? ఏమంటాడు గొలియాతు? ఈజ్ ఐ ద డాగ్, నేను కుక్కనా అంటున్నాడండి. దట్ యు కమ్ టు మీ విత్ స్టిక్స్, నన్ను కట్టతో కొట్టడానికి వచ్చా, నేను ఏమైనా కుక్కనా అనేసి అంటున్నాడండి. ఎవరు? గొలియాత్ అంటూ ఉన్నాడండి దావీదును చూసి. సో ఆఫ్టర్ దట్ వాట్ హీస్ డూయింగ్, ఇంకా ఏం చేస్తున్నాడండి దట్ గొలియాత్. అండ్ ద ఫిలిస్టియన్ కర్స్ డేవిడ్ బై హిస్ గాడ్స్, తన దేవతల పేరిట మరి ఏం చేస్తున్నాడు అంటే అండి దావీదు శపించడం మొదలు పెట్టాడండి. నథింగ్ విల్ హ్యాపెన్ టు డేవిడ్, ఏం కాదండి. వెన్ దట్ గొలియాత్ విల్ కర్స్ డేవిడ్, దావీదును అలా శపించినా కూడా ఏం కాదు. నథింగ్ విల్ హ్యాపెన్, ఏం కాదు. బికాజ్ ఎందుకంటే whom David was worshipped, ఎవరైతే ఆరాధిస్తున్నాడో, whom he is worshipping, ఎవరినైతే ఆరాధిస్తున్నాడో, that God is a living God, సజీవుడైన దేవుడు కదండి. జెహోవా గాడ్ ఇస్ ఎ లివింగ్ గాడ్. యెహోవా దేవుడు ఎవడండి? సజీవుడైన దేవుడు కదండి. సో వాట్ ఈస్ హ్యాపెన్, ఏమైతుందండి? ఆల్ ద కర్సెస్ వాట్ ఎవర్ హీ ఈస్ యూజింగ్, ఏవైతే శాపాలు పెడుతూ ఉన్నాడో ఆల్ అవన్నీ ఏమవుతున్నాయండి? రివర్స్, అన్ని వెనక్కి వచ్చేస్తున్నాయండి. వాట్ ఎవర్ ద గొలియాత్ ఇస్ కర్సింగ్ ద డేవిడ్, దావీదుని ఏవైతే అన్ని శపిస్తూ ఉన్నాడో అవన్నీ ఏమవుతున్నాయని అన్ని వెనక్కి వచ్చేస్తున్నాయి. బికాస్ ఎందుకు అంటే డేవిడ్ ఈజ్ అ గాడ్లీ మ్యాన్. ఎందుకంటే దావీదు దేవుని కుమారుడు కాబట్టి. దట్ మీన్స్ హీ ఈజ్ ద జీసస్ కిడ్, యేసయ్య బిడ్డ కాబట్టి. దట్స్ కాస్
వాట్ ఎవర్ ద అదర్స్ విల్ కట్స్ యూ టుడే, ఎవరైతే నేను శపించారంటే నో నీడ్ టు బాదర్, ఏం భయపడక్కర్లేదండి, దాని గురించి ఏం ఆలోచించక్కర్లేదు. నో నీడ్ టు బాదర్, మరి దేని విషయం మరి కృంగిపోని అవసరం లేదండి, దుఃఖపడని అవసరం లేదండి. నో నీడ్ టు బాదర్ ఫర్ ఎనీథింగ్, దేని గురించి కూడా అంతగా చింతించే అవసరం లేదండి. సంబడి కర్సుడు, నేను ఎవరైనా శపించారంటే నో నీడ్ టు బాదర్, దేనికి వాళ్ళ మీద మీ బాధపడక్కర్లేదండి. బికాస్ ఎందుకంటే యు ఆర్ ద జీసస్ కిడ్, నువ్వు యేసయ్య బిడ్డవు కాబట్టి. ఇఫ్ ఎనీబడి విల్ కర్స్ యూ, ఎవరైతే నిన్ను శపిస్తారో ఆల్ దట్ కర్సెస్, ఏవైతే ఆ శాపాలు ఉంటాయో ఆల్ విల్ బి రివర్స్ టు దెమ్, వాళ్ళ మీదకే అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయండి ఆ శాపాలన్నీ. యు మస్ట్ అండర్స్టాండ్ దట్, నువ్వు తెలుసుకోవాలి. బికాస్ ఎందుకంటే డేవిడ్ వాజ్ చూజన్ బై ద గాడ్, ఎందుకంటే దేవుని చేత నిర్ణయింపబడిన వ్యక్తి. అండ్ యు ఆర్ ఆల్సో చూజన్ బై ద గాడ్, నువ్వు కూడా దేవుని చేత నిర్ణయింపబడిన వ్యక్తివే. సో యు ఆర్ ద బ్లెస్డ్, నువ్వు దీవెన పొందిన వ్యక్తివి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరి సహోదరుడా. సో లెట్స్ ఇంకా చూద్దామండి. సో the Philistines said to David, come to me, I will give you flesh to the birds and the air and to the beasts of the field. Then David said to the Philistine, you come to me with a sword and with a spear and with a javelin, but I come to you in the name of the Lord of the hosts, the God of the armies of Israel, whom you have denied. మరి ఇతను ఏమంటున్నాడంటేనండి, నేను చూడండి ఏమంటున్నాడు ఇక్కడ తెలుగులో చూద్దాము. నా దగ్గరికి రమ్ము, నీ మాంసంను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే సో గొలియాత్ ఈస్ హ్యావింగ్ దట్ షీల్డ్ విత్ హిమ్, అతనితోటి ఒక షీల్డ్ అనేది ఉందని, హీస్ హ్యావింగ్ ద స్వార్డ్ విత్ హిమ్. మరి అతనికి ఒక మరి ఏముందండి, మరి ఒక స్వార్డ్ కూడా, ఒక కత్తి కూడా పట్టుకుని ఉన్నాడండి. సో హీస్ హ్యావింగ్ ద ఆల్ ద బ్యాటిల్ డ్రెస్, అతనన్ని యుద్ధాభిప్రాయాలన్నీ వేసుకొని సిద్ధంగా ఉన్నాడండి. బట్ డేవిడ్ సెడ్, కానీ దావీదు ఏమంటున్నాడంటే, లెట్స్ సీ ద వండర్ఫుల్ వర్డ్, అద్భుతమైన మాట అండి ఇక్కడ. దెన్ డేవిడ్ సెడ్ టు ద ఫిలిస్టియన్, యు కమ్ టు మీ విత్ ఎ స్వార్డ్ అండ్ విత్ ఎ స్పేర్, బట్ ఐ కమ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్టెస్, ద గాడ్ ఆఫ్ ద ఆర్మీస్ ఆఫ్ ఇజ్రాయెల్. లార్డ్ విల్, చూసారా అండి, ఇజ్రాయెల్ గాడ్, ఇజ్రాయెల్ గాడ్ ఎవరండి? హూ ఈజ్ ద ఇజ్రాయెల్ గాడ్? ఇజ్రాయెల్ దేవుడు ఎవరండి? కెన్ ఎనీబడీ సే హియర్, ఎవరైనా చెప్తారా? హూ ఈజ్ ద ఇజ్రాయెల్ గాడ్? ఇజ్రాయెల్ గాడ్ ఎవరు మీరు చెప్తారా అండి? కెన్ ఎనీబడీ సే హూ ఈజ్ ద ఇజ్రాయెల్ గాడ్? ఇజ్రాయెల్ గాడ్ ఎవరు చెప్తారా అండి? ఇజ్రాయెల్ గాడ్ ఈజ్ జెహోవా గాడ్, యెహోవా దేవుడేనండి. ఓకే, లెట్స్ సీ, ఒకసారి చూద్దామండి. యా, యూ కమ్ టు మీ విత్ ఎ స్వర్డ్, నువ్వు ఒక పెద్ద స్వర్డ్ తీసుకొని, కత్తి తీసుకొని వచ్చావయ్యా. బట్ టుడే నేను దేంతో వచ్చానంటే, ఐ కమ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద హోస్టెస్. ఓకే, నేను ఎవరి పేరైనా వచ్చానంటే యెహోవా పేరిట నేను వచ్చాను. సి ఏమంటున్నాడు చూడండి, ఇంకా ద గాడ్ ఆఫ్ ద ఆర్మీస్ ఆఫ్ ఇజ్రాయెల్ హూమ్ యూ హ్యావ్ డినైడ్, నువ్వు ఎవరినైతే తృణీకరించావో ఆ యెహోవా పేరిట ఈరోజు వచ్చాను. టు కిల్ యూ, నిన్ను చంపివేయడానికి, టు డిస్ట్రాయ్ యూ, నిన్ను అంతం చేయడానికి. ఐ వాస్ కేమ్ బై ద నేమ్ ఆఫ్ ద జెహోవా, యెహోవా పేరిట నేను వచ్చి ఉన్నానని డేవిడ్ సెడ్, దావీదు చెప్పి ఉన్నాడండి. వాట్ ఎ కరేజియస్ హార్ట్, ఎంత అద్భుతమైన ధైర్యవంతమైన, మరి అద్భుతమైన ఆ ధైర్యం చూడండి, ధైర్యం కలిగిన గుండెని చూడండి. హూ గివెన్ హిమ్ దట్ కరేజ్? ఎవరు ఇచ్చారు ఆ ధైర్యము? జెహోవా గాడ్, యెహోవా దేవుడే ఇచ్చాడు. బికాజ్ ఎందుకంటే ఇన్ దట్ బ్యాటిల్ గ్రౌండ్, నేను ఇంతసేపే చెప్పాను, ఇన్ దట్ బ్యాటిల్ గ్రౌండ్, ఆ యుద్ధం జరిగే ఆ ప్రాంగణంలో డేవిడ్ ఈజ్ నాట్ అలోన్, దావీదు ఒంటరిగా లేడండి. జెహోవా గాడ్ ఈజ్ విత్ హిమ్, యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. సో వాట్ ఈస్ హ్యాపెన్, తర్వాత ఏమైంది? సో హీస్ అగైన్ యూజింగ్ ద నేమ్, ఆ పేరు మళ్ళీ పిలిచాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద జెహోవా ఐ కేమ్, యెహోవా దేవుని పేరిట నిన్ను హతం చేయడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్పాడండి. కెన్ యూ సే లైక్ దట్? అలా నువ్వు చెప్తావా? ఇఫ్ యూ సీ ద ట్రయల్స్, నువ్వు అలాగా ట్రయల్స్ చూసినప్పుడు నీ జీవితంలో, మరి భయంకరమైన కష్టాలు చూసినప్పుడు నీ జీవితంలో, ఇఫ్ యు ఆర్ ఇన్ ద బెడ్, నువ్వు బెడ్లో పడిపోయి ఉన్నప్పుడు, ఇఫ్ యు ఆర్ ఇన్ ద సిక్, నువ్వు అనారోగ్య పాలైనప్పుడు, ఇఫ్ యు ఆర్ ఇన్ ద డెత్ స్టేజ్, నువ్వు మరణ సమయంలో ఉన్నప్పుడు, కెన్ యూ సే దట్ వర్డ్? నువ్వు చెప్తావా అండి? ఇన్ ద నేమ్ ఆఫ్ ద జెహోవా, యెహోవా పేరట ఐ వాజ్ హీల్డ్, నేను విడుదల పొందాను. ఐ వాజ్ డెలివర్డ్, నేను విడుదల పొందాను. ఐ వాజ్ కంప్లీట్లీ హీల్డ్, నేను సంపూర్ణంగా స్వస్థత పొందాను. క్యాన్ యూ సే దట్? నువ్వు చెప్తావా అండి? క్యాన్ యూ సే, మీరు చెప్తారా? డూ యూ హ్యావ్ లైక్ దట్ ఫెయిత్? అలాంటి విశ్వాసం నీకు ఉందా? కెన్ యూ స్టాండ్ లైక్ దట్ ఇన్ ద బ్యాటిల్? అలాగా నువ్వు యుద్ధంలో నిలబడతావా? ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, యేసు నామములో నువ్వు అలాగా యుద్ధం చేస్తావా అండి? క్యాన్ యూ ఫైట్ విత్ ద సాతాన్? సాతాన్ తోటి యుద్ధం చేయగలుగుతావా నువ్వు? క్యాన్
can you do the fighting with this all the worldly fleshly desires? శరీరానుసారమైన మరి శరీరానుసారమైన కార్యాలు, శరీరంతో జరుగుతున్న ఈ పాపాలంటే నువ్వు యుద్ధం చేయగలుగుతావా? Can you destroy while you all destroyed it? అన్నిటిని నువ్వు పతనం చేయగలుగుతావా? Can you rebuke that all the fleshly desires in your life? నీ శరీర కోరికలన్నీ నువ్వు ఒక్క నిమిషంలో పతనం చేసేస్తావా, బంధించి వేస్తావా, పారదోలుతావా? You can do it. నువ్వు చేయగలుగుతావండి. You can do it. నువ్వు చేయగలుగుతావు. You can do the battle. నువ్వు యుద్ధం చేయగలుగుతావు. You can do the battle with Satan. అపవాదితో నువ్వు యుద్ధం చేయగలుగుతావు. You can destroy this all the fleshly desires in your life. నీ జీవితంలో ఉన్న ఈ శరీర కోరికలన్నీ నువ్వేం చేస్తావంటే అంతం చేసేసుకోగలుగుతావు. It is in your hands. అది నీ చేతిలోనే ఉంది. It is in your hands. నీ చేతిలోనే ఉంది. You can transform your life as your way. నీకు నచ్చిన విధంగా నువ్వు రూపాంతరం చేసుకోవచ్చండి. బట్ కానీ you have to transform like a Jesus. యేసయ్యలాగా నువ్వు రూపాంతరం చెందాలని. You have the freedom in all. Jesus is giving you all the freedom. యేసయ్య మీకు అన్ని విషయాలలో స్వతంత్రం ఇచ్చారండి. In this world, ఈ లోకంలో. But some you can do it. కొన్ని నువ్వు చేయొచ్చు. Some you should not do it. కొన్ని నువ్వు చేయకూడదు. There is a clause. ఒక క్లాజ్ పెట్టారండి. So you should not deny that. దాన్ని నువ్వు త్రోసి వేయకూడదు. You should not deny that. దాన్ని నువ్వు త్రోసి వేయకూడదు. You should humble the word of God. దేవుని వాక్యానికి మీరు లోబడాలండి. You have that authority. నీకు అధికారం ఉంది. To fight with battle. నువ్వు యుద్ధం చేయడానికి whom you can do the battle. ఎవరితో యుద్ధం చేయడానికి నీకు అధికారం ఉంది? సాతాన్ తోటి, హెల్ పాతాళం తోటి, మంత్రగాళ్ళతోటి, విచ్క్రాఫ్ట్ పీపుల్ మరి మంత్రశక్తులు ప్రయోగించే వాళ్ళతో, చేతబలు చిల్లంగి వాళ్ళతోటి, దిస్ ఆల్ ద వరల్డీ పీపుల్, లోకానుసారమైన వాళ్ళతో యూ కెన్ డూ ద ఫైటింగ్. నువ్వు యుద్ధం చేయగలుగుతావు. యూ కెన్ డూ ద బ్యాటిల్. ఎలా చేస్తే స్పిరిచువల్లీ వారు ఆత్మీయ పోరాటం చేయగలుగుతామండి. సో నౌ ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు కూడా హీఈస్ ఆల్సో డూయింగ్ ద స్పిరిచువల్లీ వారు ఆత్మీయ పోరాటం చేస్తూ ఉన్నాడండి. విత్ గొలియాత్ చేస్తూ ఉన్నాడండి. సో లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దామండి. ఇన్ స్పిరిట్ అతను ఆత్మలో, హూ స్పిరిట్, ఎవరు ఆత్మ అండి? డేవిడ్ స్పిరిట్. దావీదు ఆత్మ ఎలా ఉందంటే ఇట్స్ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ద అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. సంపూర్ణమైన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నింపబడి ఉన్నదండి. హల్లెలూయా. సో లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దామండి. ఐ విల్ గివ్ యూ ద నౌ లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దామండి. This day the Lord will deliver you into my hand. I will strike you down and cut off your head. ఇంకా ఏమంటున్నాడండి దావీదు? టుడే జీసస్ ఇస్ డెలివర్డ్. ఏం చెప్తున్నాడండి? జీసస్ ఇస్ ఏం చెప్తున్నాడండి? నా గొలియాత్ వాజ్ వెరీ రూడ్. గొలియాత్ ఇలా కోపంగా ఉన్నాడండి. హీస్ వాచింగ్. సో డేవిడ్ వాజ్ దావీదు మాట్లాడుతున్నాడు. హీ వాజ్ గొలియాత్ ఈస్ వాచింగ్ వెరీ సిస్లా చూస్తున్నాడు, వెరీ యాంగ్రీ. డేవిడ్ ఎలా ఉన్నాడండి? హీఈస్ ఆల్సో లుకింగ్ వెరీ రూడ్. ఎంతో కోపంగా ఉన్నాడు, వెరీ ఫెరోషియస్, రోషంగా ఉన్నాడు. అండ్ హీఈస్ ఆల్సో వాచింగ్ లైక్ దిస్. దావీదు ఇలా చూస్తూ ఉన్నాడండి. సో బోత్ ఆర్ హ్యావింగ్ ద ఫైటింగ్ స్పిరిట్. ఇద్దరికి మరి యుద్ధం చేసే ఆత్మ ఇద్దరు కలిగి ఉన్నారండి. బట్ కానీ వాట్ ఈస్ హ్యాపెన్ ఒకసారి మనం చూద్దాం. ఎస్, now okay, I'm sorry. Yes, okay, let's see that yes, so battle was started. Battle యుద్ధం మొదలైందండి. మనం చూద్దాం. బికాస్ టైం ఈజ్ లెస్, టైం తక్కువ ఉంది కాబట్టి. ఫస్ట్ శామ్యూయల్ 17th chapter 45. ఒకసారి ఫస్ట్ శామ్యూయల్ 17th chapter 45 చూద్దామండి. సో లైక్ దట్ that David is having the wonderful he is shaken the Goliath heart. గొలియాత్ హృదయాన్ని కదిలించి వేశాడంట. బై హిస్ వర్డ్స్ ఏమని? ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జెహోవా ఐ కేమ్ టు యూ. యెహోవా పేరిట నేను వచ్చాను. టుడే జెహోవా గాడ్ ఈజ్ ఏమంటున్నాడంటే, ఇంకా ఏమంటున్నాడు చూడండి. దిస్ డే ద లార్డ్ విల్ డెలివర్ యూ ఇన్ టు మై హ్యాండ్. ఈరోజు దేవుడు ఏమంటున్నాడండి? లెట్స్ సీ.
into my hand, and I will strike you down and cut off your head, and I will give you the dead bodies of the hosts of the Philistines this day, in the birds of the air, to the wild beasts of the earth, that all the earth may know that there is a God in Israel. See what a ferocious Christian today we are watching in David. దావీదులో ఎంత ధైర్యవంతుడైన క్రైస్తవుని మనం చూస్తూ ఉన్నామండి. సో వాట్ హి ఈస్ టెల్లింగ్, ఏమంటున్నాడంటే ఈరోజు, సైనికాధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను, ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. దేవుడు అప్పచెప్పేసినాడండి. ఎవరిని అప్పచెప్పినండి? గొలియాతుని. ఎవరి చేతికండి? దావీదు చేతికి అప్పచెప్పేసినాడండి. టు కంప్లీట్లీ కిల్ హిమ్, అతను చంపివేయడానికి. గాడ్ ఈస్ గివింగ్ ద అథారిటీ టు ద డేవిడ్. దావీదుకి అధికారం ఇచ్చాడండి. దట్స్ బికాజ్ హి టోల్డ్, అతను హి సేస్ ఏమంటున్నాడండి, టుడే జీసస్ ఈస్ గివెన్ మీ అథారిటీ. యేసయ్య నాకు అధికారం ఇచ్చాడు టు స్ట్రైక్ యూ, నేను హతం చేయడానికి. దిస్ డే, ఈ రోజు యూ విల్ నో, నువ్వు తెలుసుకుంటావు ద ఇజ్రాయెల్ గాడ్. ఇజ్రాయెల్ గాడ్ అంటే ఎవరో తెలుసుకుంటావు. ఇజ్రాయెల్ దేవుడు అంటే ఎవరో నువ్వు తెలుసుకుంటావని. ఎ ఫెరోషియస్ క్రిస్టియన్ టుడే వి విల్ వాచ్ ఇన్ ద డేవిడ్. ఈరోజు మనం దావీదుని ఎవరు చూస్తామంటే, ఏమని చూస్తామంటే, రోషం కలిగిన క్రైస్తవుని మనం చూస్తామండి. దట్స్ బికాజ్ ఐ హావ్ సింగ్ దట్ సాంగ్. అందుకే నేను ఆ పాట పాడానండి. రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు అనే పాట నేను పాడి ఉన్నానండి. ఎందుకు ఆ పాట పాడి ఉన్నానంటే, అబౌట్ ద డేవిడ్, దావీదు గురించి. ఎ ఫెరోషియస్ క్రిస్టియన్, ద రోషం కలిగిన క్రైస్తవుని ఇక్కడ చూస్తామండి. సో క్యాన్ యూ హ్యావింగ్ దట్ ఫెరోషియస్ ఇన్ యువర్ హార్ట్? ఈరోజు నీ జీవితంలో అలాంటి రోషం నీలో ఉందా? ఆర్ యు హ్యావింగ్ దట్ ఫెరోషియస్, అలాగా రోషం కలిగిన జీవితం క్రైస్తవుడుగా? ఆర్ యు హ్యావింగ్ ద ఫెరోషియస్ లైఫ్? అలాంటి రోషం కలిగిన క్రైస్తవ్యము, అలాగా రోషం కలిగిన క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, సేవకురాలుగా, విశ్వాసిగా మీరు ఉన్నారా అండి? వాట్ ఈస్ ఫెరోషియస్ క్రిస్టియన్? హీస్ ఎంత అద్భుతమైన ఆశ్చర్యపరిచే మరి దావీదు ఎట్లాంటి క్రైస్తవుడు అండి అతను? ఎలాంటి రోషం కలిగిన దేవుని బిడ్డ అండి అతను. ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డ ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి. ఇన్ స్మాల్ ఏజ్, ఈ చిన్నతనంలో, ఇన్ హిస్ యంగ్ ఏజ్, తన యవ్వన జీవితంలో. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్లీ ప్రెజెన్స్ ఇన్ అపాన్ హిమ్. అతని మీద ఎలాంటి దైవికమైన శక్తి ఉంది చూడండి. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్లీ ప్రెజెన్స్ ఇన్ హిమ్. దేవుని శక్తి అతనిలో ఎంత ఉందో చూడండి. డూ యూ హ్యావ్ దట్ ఇన్ యువర్ యంగ్ లైఫ్? నీ యవ్వన జీవితంలో అలా ఉందా ఇప్పుడు? ఆర్ యూ హ్యావింగ్ లైక్ దట్? అలా ఉందా అండి? డూ యూ హ్యావ్ దట్? అలాంటిది ఉందా అండి నీకు ఇప్పుడు? ఇన్ యువర్ యంగ్ ఏజ్, నీ యవ్వన జీవితంలో, నౌ ఇన్ దిస్ యంగ్ ఏజ్, ఈ యవ్వన జీవితంలో, డూ యూ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ ద మెంటాలిటీ? అలాంటి మెంటాలిటీ కలిగి నువ్వు ఉన్నావా? డూ యూ హ్యావ్ ద ఫెరోషియస్ అబౌట్ గాడ్? దేవుని మీద రోషం కలిగి, దేవుని బిడ్డగా మరి రోషం కలిగి ఈ లోకంలో మీరు జీవిస్తూ ఉన్నారా అండి? డూ యూ హ్యావ్ లైక్ దట్ ఫెరోషియస్ మెంటాలిటీ? అలా రోషం కలిగిన మరి మెంటాలిటీ మీరు కలిగి ఉన్నారండి యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా. క్రిస్టియన్స్ నౌ బికమ్, క్రైస్తవులు ఎలా అయిపోయినారంటే ఏ లేజీ క్రిస్టియన్స్. లేజీగా అయిపోయినారండి. ఏం పట్టించుకోరు, వెరీ లేజీ, ఏం పట్టించుకోరు. అండ్ నామినల్ క్రిస్టియన్, నామకాద క్రైస్తవులుగా అయిపోయి ఉన్నారు. నో ఫెరోషియస్ హార్ట్, రోషం కలిగిన హృదయం లేదు. సింప్లీ నౌ క్రిస్టియానిటీ, క్రైస్తవులు ఎలా ఉన్నారంటే లైక్ క్యాట్స్, పిల్లులాగా ఉన్నారండి. నాట్ హ్యావింగ్ ద ఫెరోషియస్, అలాంటి రోషం లేదు. లీవ్ ఫర్ జీసస్ ఆర్ డై ఫర్ హిమ్ అనే మాటలు రావండి మనకి. ఏసై కోసమే జీవిస్తాను, నేను ఏసై కోసం వర్ణిస్తాననే మాటలు మనకు రావండి. నో వాట్ వీ విల్ సే, మనం ఏమంటామంటే ఐ లీవ్ ఫర్ వరల్డ్, నేను లోకం కోసం జీవిస్తాను. ఐ డై ఫర్ ద వరల్డ్, నేను లోకం కోసం నేను మరణిస్తాను అనే ఉద్దేశాలలో ఉన్నారండి అవర్ క్రిస్టియన్స్, మన క్రైస్తవులండి. దట్స్ బికాజ్ మెనీ చర్చెస్, అందుకే అనేకమైన మందిరాలలో దేర్ ఈజ్ నో రెవల్యూషన్. మరి అక్కడ మరి ఏంటంటే ప్రత్యక్షతలు లేవండి. దేర్ ఈజ్ నో రెవల్యూషన్, అక్కడ ఎలాంటి ప్రత్యక్షతలు లేవు. అండ్ దేర్ ఈజ్ నో హోలీ స్పిరిట్ పవర్, పరిశుద్ధాత్మ శక్తి కూడా అక్కడ లేదండి. దేర్ ఈజ్ నో పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. కొన్ని మందిరాలలో పరిశుద్ధాత్మ దేవుని సంఘాలుగా మనం చూడలేమండి. జస్ట్ ఇట్స్ ఎ నామినల్ చర్చెస్, నామకార్థమైన మందిరాలుగానే ఉన్నాయండి. డూ యూ హ్యావ్ లైక్ ద సీ హౌ హారబుల్ అవర్ క్రిస్టియానిటీ టుడే? ఎంత భయంకరంగా ఉందండి మన క్రైస్తవులుగా. మోర్ దాన్ ద అదర్ జెంటిల్స్ వి ఆర్ ఫాలోయింగ్ ద వరల్డ్లీ డిజైర్స్. అన్యుల కంటే ఎక్కువ లోకానుసారమైన క్రియలకి మనం అలవాటు పడిపోయినామండి.
ఇఫ్ ద జెంటైల్స్ అనదర్ జెంటైల్స్ విల్ నో, అన్యులు అనే వాళ్ళు తెలుసుకుంటే, ఎయిదర్ హైందూస్ ఆర్ ముస్లిమ్స్, హైందవులు ముస్లిమ్స్ తెలుసుకుంటే, దే విల్ కంప్లీట్లీ స్టాండ్ ఇన్ ద ట్రూత్. అదే ట్రూత్, ఆ సత్యంలో నిలిచిపోతారండి. హూ ఇస్ ద ట్రూత్? ఆ సత్యం ఏంటి? జీసస్. జీసస్ ఈజ్ ద ట్రూత్ అండ్ లైఫ్. మరి యేసయ్యనే సత్యము మరి జీవమై ఉన్నారు కాబట్టి దే విల్ నో ఇట్, తెలుసుకుంటారండి. బట్ అవర్ క్రిస్టియన్స్ నో జీసస్ ఈజ్ అ రియల్ గాడ్. యేసయ్య నిజమైన దేవుడు అందరికీ తెలుసండి. అండ్ వి నో అబౌట్ ద బైబిల్, వాక్యం మనకి బాగా తెలుసు. వి నో అబౌట్ ద మెనీ క్యారెక్టర్స్ లైక్ డేవిడ్, జోసఫ్, జాషువా, మెనీ మోసెస్, మెనీ క్యారెక్టర్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మరి యేసేపు, మరి దావీదు, అలాగనే మరి ఎంతో మంది, మరి యెహోషువ, వీళ్ళందరి గురించి కూడా మనకు తెలుసండి. రూత్ గురించి కూడా మనకు తెలుసండి. వి నో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బైబిల్. మన వాక్యంలో అన్నీ మనకు బాగా తెలుసండి. We know what is the sin, పాపం ఏంటో మనకు బాగా తెలుసు. We know how we have to be holy, ఎలా పరిశుద్ధంగా ఉండాలో మనకు బాగా తెలుసు. ఎవ్రీథింగ్ we know, మనకు అన్నీ తెలుసు. బట్ వీఆర్ నెగ్లెక్టింగ్ టుడే, కానీ మనం తృణీకరిస్తూ ఉన్నామండి. వీఆర్ నెగ్లెక్టింగ్ జీసస్ టుడే, యేసుని తృణీకరించామండి. దట్స్ ద కాజ్. అందుకేనండి నౌ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్. అందుకే ఈ ప్రపంచం ఈరోజు ఇంతగా బాధపడుతుంది. ఆ క్రిస్టియన్స్ ఆర్ ఫర్గోటెన్ ద జీసస్. మరి క్రైస్తవులు యేసయ్యని మర్చిపోయి ఉన్నారండి. Forgotten the Jesus commandments. యేసయ్య ఆజ్ఞలు మర్చిపోయి ఉన్నారండి. That's because today this condition came to this world. అందుకే ఈ లోకానికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉన్నదండి. సో యు మస్ట్ నో, మీరు తెలుసుకోవాలండి. యు హావ్ టు బి లైక్ ఎ ఫెరోషియస్ క్రిస్టియన్, లైక్ ఏ కింగ్ డేవిడ్, దావీదు మహారాజు లాగా రోషం కలిగిన క్రైస్తవురాలుగా మీరు ఉండాలండి. ఆ ఫిలిష్తీయుని ఎలాగ హతం చేశాడండి, ఎంత అద్భుతంగా హతం చేశాడండి. డూ యూ హ్యావ్ లైక్ దట్ కరేజెస్? అలాంటి ధైర్యం నీకుందా? క్యాన్ యూ ఫైట్ విత్ ద డెవిల్స్? దురాత్మలతో అట్లా పోరాడగలుగుతావా? క్యాన్ యూ ఫైట్ విత్ ద వరల్డ్ టెంప్టేషన్? లోకానుసారమైన టెంప్టేషన్స్తో అలాగ నువ్వు అలా పోరాడగలుగుతావా? క్యాన్ యూ డిస్ట్రాయ్ దట్ ఆల్ ద వరల్డ్ ఫిల్తీ నేచర్ ఇన్ యూ? నీలో ఉన్న శరీర కార్యాలను, నీలో ఉన్న శరీరానుసారమైన మనసుని ఈరోజు నువ్వు వెళ్ళగొట్టేయగలుగుతావా? Can you destroy that all the filthy movies and serials, adult movies, all the worldly lies, all the satanic things in your life? నీ జీవితంలో ఉన్న సినిమాలని, సీరియల్, నీ జీవితంలో ఉన్న తాగుని, మద్యపానాన్ని, మరి సమస్తాన్ని వెళ్ళగొట్టగలుగుతావు ఈరోజు నీ జీవితంలో నుంచి. వ్యభిచారాన్ని, విగ్రహారాధని, అభిచారాన్ని, సమస్తాన్ని వెళ్ళగొట్టగలుగుతావా? టు కమ్ అవుట్ ఫ్రమ్ ద సిన్, పాప నుంచి బయటికి రమ్మని చెప్పామంటేనండి, పీపుల్ విల్ గెట్ ద వెరీ యాంగ్రీ, చాలా కోపం వచ్చేస్తుందండి. బట్ హియర్, కానీ ఇక్కడ అలా కాదండి. ద డేవిడ్, దావీదు మహారాజు అండి, ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ టు అస్. మరి దావీదు మహారాజు మనకి ఎంతగానో గొప్ప ఎగ్జాంపుల్గా ఉన్నారండి, ఎస్పెషలీ ఫర్ ద యంగ్స్టర్స్, యవనస్తులకండి. సో లెట్స్ సీ, ఇంకా మనం చూద్దామండి. సో ఆఫ్టర్ దాట్ తర్వాత ఏమైందంటేనండి, ఓకే 17th చాప్టర్ 41 verse. సో ఆఫ్టర్ దాట్, సో ఇప్పుడు ఏమైందంటే ఇంకా మనం చూస్తూ ఉన్నాము. సో 48 వర్స్ చూద్దామండి. ఫస్ట్ శామ్యూయల్ 17th chapter 45 verse. దిస్ ఇస్ ద లాస్ట్ చాప్టర్, చివరిదండి ఈరోజు. సో డేవిడ్ ప్రివైల్డ్ ఓవర్ ద ఫిలిషియన్ విత్ ద స్లింగ్ విత్ ఎ స్టోన్ అండ్ స్ట్రక్ ద ఫిలిషియన్. ఎస్, బాగా వినండి. ఫస్ట్ శామ్యూయల్ 17th chapter 15th verse మనం చూడబోతున్నామండి. So David prevailed over the Philistine with a sling and with a stone and struck the Philistine and killed him. There was no sword in the hand of David. Then David ran and stood over the Philistine and took his sword and drave it out. It Cherith and killed him and cut off his head with it. When the Philistines saw that there is a champion was dead, they fled. చూసారంటే ఎంత అద్భుతమైందో. సో ద వార్ ఇస్ స్టార్టెడ్, వార్ యుద్ధం మొదలైందండి. సో డేవిడ్ చూడండి, ఇక్కడ చూడండి, దావీదు ఫిలిష్తీయుని కంటే బలుడి అయిన ఖడ్గము లేకయు వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను.